రెండు శ్లోకాలు చూడండి, 19, 20, 21. ఇహైవ తర్జిత సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిర బుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. పవిత్రమైనటువంటి వాటిని, నీచమైనటువంటి వాటిని, అల్పమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా సమదృష్టితో ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వాడే యుక్తుడైనటువంటి యోగి అని మనం చెప్పుకున్నాం. అయితే అటువంటి సమదృష్టిని సాధించినందువల్ల ఏమిటి ప్రయోజనము అనంటే, ఎవరైతే సమస్త ప్రాణులయందు కూడా సమదృష్టిని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ దేహంలో ఉండగానే ఈ లోకాన్ని జయిస్తారు. అంటే ఈ సంసార జనన మరణ చక్రాన్ని తరిస్తారు. ఆ చేరవలసినటువంటి లక్ష్యమైనటువంటి ఆత్మస్థానాన్ని, ఆ బ్రహ్మాన్ని చేరుకుంటారు. ఆ బ్రహ్మమునందే ఉండిపోతారు. అంటే ఎవరైతే ఈ ప్రకారమైనటువంటి సమదృష్టిని, ఆత్మదృష్టిని చూస్తారో వాళ్ళు ఆత్మలోనే ఉంటారు. దీనికి వెనక ఒక సిద్ధాంతం ఉంది. అది ఏంటి అంటే, అందరినీ ఆత్మగా చూస్తున్నప్పుడు, తనను తాను ఆత్మగా చూస్తున్నప్పుడు ఆత్మ తప్ప ఇంకేం కనపడుతుంది అతనికి. కాబట్టి అంతా ఆత్మగా ఉంటే అదే ఆత్మదర్శనం, అదే ముక్తి, అదే మోక్షం. కాబట్టి అందరినీ సమంగా చూడటం అనేటువంటిది మనం సాధించాల్సినటువంటి ఒక గొప్ప ఉపాయం, ఒక గొప్ప సాధన. ఇట్లా ఎవరైతే ఈ సమత్వాన్ని సాధిస్తారో, ఆ సమత్వాన్ని సాధించినందువల్ల ఈ అద్భుతమైనటువంటి ప్రయోజనం అంటే మోక్షం అనేటువంటిది లభిస్తుంది. బాగానే ఉంది. అయితే ఇలా సమత్వాన్ని సాధించినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి శరీరం ఉంటుంది కనుక ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తూ ఉంటారు? ఎందుకనంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అయితే ఇక అడిగేది లేదు, మనం చూసేది లేదు. కానీ దేహంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఇంతటి మహాత్ముడైనటువంటి వాడు ఈ లోకంలోనే ఉంటాడా? జనులందరితో కలిసే ఉంటాడా? లేకపోతే ఎక్కడో ఏకాంతంలో ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? అతని యొక్క మనస్థితి, అతని యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అనేటువంటి సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే అతడు జనంలో ఉన్నా, ఎక్కడో ఒక చోట ఉన్నా, అందరితో కలివిడిగా మాట్లాడుతున్నా, మాట్లాడకుండా మౌనంగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా అతని యొక్క వ్యవహార సరళి ఎలా ఉంటుందో ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం అని. కోరుకున్నటువంటిది లభించినప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాం. అక్కర్లేనటువంటిది కనుక వస్తేనేమో బాధపడతాం, ద్వేషిస్తాం, వద్దనుకుంటాం. ఈ రాగ ద్వేషాలు మనలో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ రాగద్వేషాలు అనేటువంటి రంగుటద్దాలను తగిలించుకొని ఆత్మ అయినటువంటి మనం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ రాగద్వేషాలను తగిలించుకున్నామో ఆత్మ అయినటువంటి మనం కాస్త మనస్సుగా, జీవుడిగా వ్యవహరిస్తున్నాం. జీవుడిగా ఎప్పుడైతే మనం ఉన్నామో ఈ రంగుటద్దాలు, రాగద్వేషాలను రంగుటద్దాలు ఉన్నాయి కనుక ఈ
పరమాత్మ ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మ ప్రపంచంలాగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ రాగద్వేషాలే మనకున్నటువంటి శత్రువులు. ఈ శత్రువుల్ని మనం జయించాలి ముందు. అందువల్ల ఈ శత్రువుల్ని జయించడం అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఈ రాగము ద్వేషము అంటే ఇదిగో ఈ కనిపించేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది యథార్థం కాదు, ఇది సత్యం కాదు, ఇది మిథ్య, లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచం కానీ, వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఏవైనా సరే అవి సత్యం కాదు, అవి ఊరికి అలా ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి. రాత్రి కలలో ఎట్లయితే మనకి ఆ అనుభవాలు పొందామో అలాంటి అనుభవాలే ఇక్కడ కూడా పొందుతున్నాం తప్ప ఇంతకంటే వేరే ఇంకేమీ లేదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకొని ఈ మిథ్య అయినటువంటి, ఈ అసత్యమైనటువంటి, ఈ లేనటువంటి, ఈ లేకపోయినా ఎండమావుల్లాగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఎప్పుడైతే మనం ఆసక్తిని కనుక లేకుండా చేసుకున్నామో అప్పుడే మనకి రాగద్వేషాలు లేకుండా పోతాయి. రాగద్వేషాలు ఎప్పుడైతే లేకుండా పోయినాయో మనకి ఏది లభించినా ఏది పోయినా మనం ఒక్కటిగానే భావిస్తాం. అదే ఇక్కడ చెప్పింది. ప్రియమైనటువంటి వస్తువు లభించినా అప్రియమైనటువంటి వస్తువు లభించినా ఆ రెండింటికి చలించకుండా ఒకే విధంగా ఉండేటువంటి వాడు, అటు పొంగకుండా ఇటు కుంగకుండా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడే ఈ యోగయుక్తుడైనటువంటి వాడు. పైగా అతడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే స్థిరమైనటువంటి బుద్ధి. పైగా అతడు అసమ్మూఢుడు. ఎందుకంటే ఈ మూఢత్వం, ఈ భ్రమ ఇది లేదు. నేను దేహాన్ని అనేటువంటి భ్రమ అతనికి ఎప్పుడు ఉండదు. నేను ఆత్మను అనేటువంటి సత్యంలో అతడు ఎప్పుడూ నిలిచి ఉంటాడు. అంతేకాకుండా మరొక విషయం కూడా ఇక్కడ భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతవరకైతే నువ్వు బాహ్యమైనటువంటి విషయాలతో సంపర్కం పెట్టుకొని వాటిల్లో ఉంటావో అంతవరకు నువ్వు భగవంతుడికి దూరం అయిపోతావు. ఎప్పుడైతే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల నీకు ఆసక్తి లేకుండా ఉంటుందో అప్పుడే నువ్వు అంతర్ముఖమై పరమాత్మ మీద నీ యొక్క దృష్టిని మనస్సుని నిలపడానికి వీలవుతుంది అని. ఎందుకంటే బాహ్యంలోనేమో విషయాలు ఉన్నాయి, వాటిని తీసేయడానికి వల్ల కాదు. ఆ ఉన్నటువంటి విషయాలను చూడటానికేమో మన దగ్గరేమో 5 ఇంద్రియాలు ఉన్నాయి, వీటిని తీసేయడానికి వల్ల కాదు. మరి అవి ఇవి ఉంటే ఈ రెండు కలుసుకుంటా ఉంటాయి. అవి కలుసుకోకుండా మనం చేయడానికి వీల్లేదు. పెద్ద చిక్కు. అక్కడ విషయాలు ఉన్నాయి, వాటిని గ్రహించేటువంటి ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి, వీటికి వాటికి ఒక సంబంధం ఉంది, వాటిని వేటిని తీసేయటానికి వల్ల కాదు. అయినప్పటికీ నువ్వు వీటి నుంచి ఎట్లా తప్పించుకుంటావు? ఎప్పుడైతే ఈ విషయాలకి ఇంద్రియాలకి మధ్యలో సంబంధం కలిగిందో, ఈ విషయేంద్రియ సంబంధం కలిగిందో వెంటనే నీకు కోరికలు కలుగుతాయి. అంటే ఏదో ఒక వస్తువుని చూస్తే అది నాకు కావాలనిపిస్తుంది, నాకు కనుక సుఖాన్ని ఇచ్చేదైతే కావాలనిపిస్తుంది. లేదా నాకు సుఖాన్ని ఇవ్వండి కనుకైతే, నన్ను కష్టపెట్టేది కనుకైతే నాకు దాని మీద ద్వేషం కలుగుద్ది. ఈ రాగద్వేషాలు అనేటువంటివి ఇదిగో ఈ విషయేంద్రియ సంయోగం వల్ల కలుగుతాయి. రాగద్వేషాలు ఎప్పుడైతే కలిగినాయో మనసు అశాంతి పాలవుతుంది. మనసు ఎప్పుడైతే అశాంతి పాలైందో ధ్యానానుకూలం కాదు, అప్పుడే పరమాత్మ వైపు తిరగటానికి వీలు లేదు. అందువల్ల ఎవరైతే బాహ్య ప్రపంచం వైపు తిరుగుతారో అటువంటి వాళ్ళు పరమాత్మకి దూరం అయిపోతారు. ఎవరైతే బాహ్య విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళు ఆత్మలోనే ఉన్నటువంటి సుఖాన్ని పొందుతారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా, విషయాల ద్వారా, భోగాల ద్వారా సుఖాలు, ఆనందం పొందాలి అని అనుకుంటాడు. నిజం ఏమిటంటే ఆ విషయాల్లో, ఆ వస్తువుల్లో ఆనందం లేదు. మరి ఎక్కడుంది ఆనందం? నీలోనే ఉంది. కాబట్టి నీలోనే ఉంది అని నువ్వు తెలుసుకుంటే తప్ప అంతర్ముఖం కావు, లోపలికి చూడవు. నీలో ఆనందం ఉందని తెలియక వాటిట్లోనే ఆనందం ఉందంటే నువ్వు ప్రపంచం వైపుకే పరిగెత్తావు. ఇలా ప్రపంచం వైపు పరిగెత్తూ ఉంటే ఏనాటికి కూడా ఆత్మానందాన్ని పొందలేవు. తాత్కాలిక ఆనందాన్ని పొందుతావే కానీ శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని నువ్వు పొందలేవు. ఈ ఆనందాన్ని కనుక పొందాలి అంటే బాహ్య విషయాలతో ఉన్నటువంటి సంపర్కాన్ని తగ్గించుకోవాలి. దాన్నే ఇక్కడ చెప్పారు, బాహ్య స్పర్శేషు అసక్తాత్మ. బాహ్య స్పర్శేషు అంటే బాహ్య విషయాలతో ఇంద్రియాల స్పర్శ, వాటికి గనక కలిసిపోయినాయా మన కొప్ప మునిగిద్దే.
అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వాటిట్లో ఆసక్తి కనుక లేకుండా ఉన్నట్లయితే అటువంటి వాడు ఆత్మ సుఖాన్ని పొందుతాడు, ఆత్మలో ఉన్నటువంటి శాశ్వత ఆనంద సుఖాన్ని పొందుతాడు. అదిగో అటువంటి వాడే బ్రహ్మయోగయుక్తాత్మ, బ్రహ్మయోగంలో నిలిచిపోయినటువంటి వాడు, పైగా అతడే అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ముముక్షువులైనటువంటి వారు బాహ్య విషయాలని, ముముక్షువులంటే మోక్షార్థులు, ఈ మోక్షార్థులైనటువంటి వారు మోక్షం కావాలి, ఎలాగైనా ఈ జన్మలో నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంత ఆనందకరమైనటువంటి విషయాలున్నా, ఎంత గొప్ప గొప్ప విషయాలున్నా, ఎంత ఆకర్షణీయమైనటువంటి వస్తువులు విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఆసక్తి లేకుండా, వాటి కోసమే జీవిస్తున్నాననేటువంటి భావన లేకుండా, అవి లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి భావన లేకుండా, లభిస్తే ఆనందించటం, లభించకపోతే నిర్లిప్తంగా ఉండటం. అయితే ఆనందించేటప్పుడు కూడా నిర్లిప్తంగానే ఆనందించాలి, అనుభవించేటప్పుడు కూడా నిర్లిప్తంగా అనుభవించాలి. ఎందుకనంటే ఈ దేహం దేన్నైతే పొందాలనో దాన్ని పొందుతుంది తప్పకుండా, అది సుఖంగానే దుఃఖంగానే. కనుక వచ్చేవాటిని ప్రారంధరీత్యా వచ్చేవాటిని అనుభవించు, పోయేవాటిని పోనివ్వు. వచ్చినప్పుడు ఎగిరిపడొద్దు, పోయినప్పుడు కుంగిపోవద్దు. ఈ ప్రకారంగా ఎవరైతే ఆ సమస్థితిలో ఉంటారో అదిగో అటువంటి వాడే యోగయుక్తుడైనటువంటి వాడు. మరైతే బాగానే ఉందండి, బాహ్య విషయాలతో సంపర్కం లేకుండా ఉండాలా, సంబంధం పెట్టుకోకుండా ఉండాలా? మీరు చెప్పింది బాగానే ఉంది, అలాగనే ఉండాలని అనిపిస్తుంది, కానీ ఉండలేకపోతున్నానండి, మరి ఎలా అని అంటే ఆ బాహ్య విషయాల మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకోవటం ఎలాగో తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. 22వ శ్లోకం చూడండి. ఏకి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః ఏకి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ, ఓ అర్జున, ఇక్కడ అర్జునుడికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. మామూలుగానే అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. అర్జునుడు, ఫల్గునుడు, పార్థుడు, శ్వేతవాహనుడు, కిరీటి, బీభత్సుడు, ధనంజయుడు, విజయుడు, సవ్యసాచి, గాంధీవి అని. మరి ఇక్కడ భగవానుడు కొన్ని పేర్లు అక్కడక్కడ పలకరిస్తూ ఉంటాడు. ఒక్కోసారి పార్థ అంటాడు, పృథాపుత్రుడు కనుక. పృథ అంటే కుంతీదేవికి మొట్టమొదటి పేరు పృథ కనుక ఆ పృథాపుత్ర కుంతి పార్థ అని అంటాడు. ఒక్కోసారి కుంతిపుత్రుడు కనుక కౌంతేయ అని అంటాడు. ఒక్కోసారి ధనంజయ అని అంటాడు, ఆయనకున్నటువంటి పేర్లు అది ఒకటి. మరి ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాడు అర్జునుడిని. ఒకసారి అర్జున అని అంటాడు. అయితే చాలా సందర్భాల్లో ఇలా పిలవటంలో కూడా ఏదో ఒక ఉద్దేశం బహుశా ఆ భగవానుడికి ఉన్నదేమో తెలియదు. ఇక్కడ కౌంతేయ అని అంటే కుంతిపుత్ర అని, అది మామూలు అర్థం మనకందరికీ తెలిసిందే. కానీ కుంతి అని అంటే ఇలాంటి కుంతం అనేటువంటి ఒక ఆయుధం ఉంది. ఈ కుంతాన్ని ప్రయోగించడంలో ధర్మరాజు బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు. కుంతం అంటే ఏమిటంటే బల్యం, అంటే బాగా చివరిలోనేమో బాగా పదునుగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది. దాన్ని బాగా బలంగా విసిరితే చాలా దూరం పోయి ఆ లక్ష్యాన్ని తాకుద్ది. అంటే ఎవరిదైతే అతను చంపాలనుకుంటున్నాడో వాడికి పోయి తగులుద్ది అన్నమాట. దీంట్లో ధర్మరాజు బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు మహాభారత యుద్ధంలో. మరి కుంతం బాగా పదునుగా ఉంటుంది, అది కనుక తగిలితే వాడు చచ్చిపోతాడు. అందుకని కౌంతేయ అనంటే నీవు కూడా ఇప్పుడు నీ బుద్ధిని ఆ కుంతంలాగా పదును చేసుకోవయ్యా. ఎందుకంటావా,
ఈ బాహ్య విషయాల మీద ఆసక్తిని తగ్గించుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకనంటే ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎంత వేదాంతం విన్నా మళ్ళీ మళ్ళీ మన యొక్క బుద్ధి, మన యొక్క మనస్సు ఆ ప్రపంచ విషయాల్లోకే పోతూ ఉంటుంది. ఎందుకనంటే మనం ప్రపంచంలోనే తిరుగుతున్నాం గనక. ఇప్పటికే మన యొక్క మనస్సు అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి విషయ వస్తువుల కోసమని తహతహలాడుతూ ఉంది గనక మళ్ళీ వాటిని చూసినప్పుడల్లా వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. అందుకని వాటి నుంచి మనస్సును వెనక్కి తీసుకురావడం అనేది తేలికైనటువంటి విషయం కాదు. అయితే ఎవరికి తేలిక కాదు? మందబుద్ధులైనటువంటి వాళ్ళకి తేలిక కాదు. నువ్వు కనుక నీ బుద్ధిని కొంతలాగా బాగా పదునుగా కనుక చేసుకున్నావా, చక్కగా నువ్వు తప్పనిసరిగా ఈ బాహ్య విషయాలతో సంపర్కాన్ని తగ్గించుకోగలుగుతావు అనేటువంటి భావాన్ని కూడా ఇక్కడ అంతర్లీనంగా చెప్పటం కోసమే కౌంతేయ అని అన్నాడేమో భగవానుడు. మరి ఏమంటున్నాడు? సంస్పర్శజ భోగాహ. సంస్పర్శజ, స్పర్శ అంటే తాకటం. దేన్ని తాకటం? విషయాలని ఇంద్రియాలు తాకటం. విషయాలతో ఇంద్రియాలు కనుక స్పర్శ తాకితే ఏమవుతుంది? మనకు ఆనందం వస్తుంది. అంటే ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక భోగం మన గనక మనం కంటితో లేదా చెవితో వింటే, లేదా ముక్కుతో పీలిస్తే, లేదా నాలుగుతో రుచిస్తే, చర్మంతో స్పర్శిస్తే మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుద్ది అనమాట. ఈ స్పర్శ వల్ల, అంటే విషయాలతో ఇంద్రియాలకు ఉండేటువంటి ఈ స్పర్శ కారణంగా ఏ భోగాలైతే మనకు వస్తూ ఉంటాయో, ఏ భోగాలైతే కలుగుతూ ఉంటాయో ఆ భోగాలన్నీ కూడా ఎలాంటివో తెలుసుకోవయ్యానంటూ ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. దుఃఖయోనయ అన్నాడు. దుఃఖయోనయ, అవన్నీ దుఃఖం నుంచి పుట్టినాయి. ఇదేమిటి? మనం ఆనందం అనుకుంటున్నాం కదా, మనం కోరుకున్నంత డబ్బు వచ్చింది అనుకోండి ఆనందం అనుకుంటున్నాం కదా. కాదయ్యా, దుఃఖయోనయ అన్నాడు. మరి మనం కోరుకున్నటువంటి వస్తువు లభించింది కదా, దుఃఖయోనయ. అన్ని వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఏవైతే నువ్వు ఇది ఆనందం ఇస్తుంది, నాకు సంతోషాన్ని ఇస్తుందని పొంగిపోతా ఉంటావో, ఎగిరి గంతులేస్తూ ఉంటావో, అవన్నీ కూడా నీకు ఎప్పుడో ఒకప్పుడు దుఃఖాన్ని ఇచ్చిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా నీకు దుఃఖాన్ని ఇస్తాయి. దుఃఖం లేనటువంటి సుఖాన్ని మాత్రం ఇవ్వవు. దుఃఖ మిశ్రితంగానటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఈ వస్తువుల, విషయాలు, భోగాలు ఎప్పుడు కూడా ఇవ్వవు. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకు ఉన్నటువంటి లక్షణం ఇది. ఈ లక్షణాన్ని నువ్వు తెలుసుకో. ఏమిటది? దుఃఖయోనయ అంటే ఇవన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. అంతేకాకుండా అవి ఆద్యంతవంత, ఆది అంత, అంటే దానికి మొదలు చివర ఉంది. ఏమిటి మొదలు చివర? ఒక వస్తువును నువ్వు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఆనందం నీకు ప్రారంభమైంది. కొంతకాలం అయిన తర్వాత, ఒక గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, రోజు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఆ వస్తువు వల్ల దుఃఖం వస్తుంది. ఈ ఆనందం పోద్ది. పైన ఈ రోజు ఉన్నటువంటి ఆనందం రేపడదు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టించుకున్నావు, అసలు ఆ ఊళ్ళోనే అక్కడి ఇల్లు లేదు, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగు, 4 కోట్లు 5 కోట్లు పెట్టి కట్టించేసావు, డబ్బులున్నాయి కట్టించేసావు. అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు, ఏమండి ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు, ఇక ఈ ఊళ్ళో ఇలాంటి ఇల్లు ఇంకోటి కట్టించలేడండి అని అంటా ఉంటే ఎంత ఆనందం పొంగిపోతా ఉందో చెప్పడానికి వీళ్ళు. నీకు కూడా బాగా ఆనందంగానే ఉంది. కానీ 10 రోజులు పోయిన తర్వాత ఈ పొడేవాళ్ళు ఉంటారా? ఎప్పుడన్నా ఒకళ్ళు తగులుతారు, అప్పుడప్పుడు ఎవరు కొత్తగా వచ్చినటువంటి వాడు. ఎంతకంటే రోజు వచ్చి బట్టరాజుల్లాగా ఏం పొగడరు కదా, అందుకని ఇప్పుడు కాస్త ఆనందం తగ్గింది. ఇంకా కొన్నాళ్ళు పోయింది, ఒక ఏడాది పోయింది. ఎందుకంటే దాంట్లో 40 గదులు 30 గదులు ఉన్నాయి, దానికి ఆ పని మనుషులు పెట్టుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి, నువ్వే కనుక పని చేయాలంటేనేమో నడువులన్నీ ఇరిగిపోతాయి. చీ దరిద్రం పొడగాని, దీనికంటే హాయిగా ఇంతకుముందు చిన్న ఇంట్లో ఉన్నాయి అంత హాయిగా ఉంది అని అనుకో. అంటే ఏ వస్తువు నీకు ఆనందాన్ని ఇచ్చిందో ఆ వస్తువే మళ్ళీ నీకు ఆ ఆనందాన్ని క్రమక్రమంగా తీసేసి చివరికి దుఃఖాన్ని కూడా ఇస్తుంది. ఒక చిన్న వస్తువు కనుక అయినట్టే అది కనుక రిపేర్ కనుక వస్తే కొద్ది డబ్బులు చాలు. అదే పెద్ద వస్తువు కనుక అయితే చాలా. ఓ చిన్న చెట్టు కనుక ఉందనంటే దానికి తగిలే దెబ్బలు చాలా తక్కువ. కానీ ఓ పెద్ద చెట్టు మహావృక్షం ఉండి బాగా కాయలు గీయలన్నీ ఉంటే దానికి తగిలేటువంటి రాళ్ళ దెబ్బలు చాలా ఎక్కువ. కనుక ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా
ఏదైతే నీకు సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నావో ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. ఒకప్పుడు ప్రారంభమవుతుంది సుఖం, ఒకప్పుడు అంతమైపోతుంది. ఆద్యంతవంతః అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని బుధః పండితులైనటువంటి వారు, తెలియగలిగినటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు తేషు వాటిట్లో అంటే ఆ భోగాల్లో నా రమతే వాటిట్లో రమించరు. అంటే కావాలి కావాలి కావాలని మనలాగా వాళ్ళు ఎంబడబడరు. అదిగో అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎవరైతే ఓ కౌంతేయ, ఓ అర్జున, సంస్పర్శజా భోగా విషయాల ద్వారా వచ్చేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నవని, ఆది అంతాలు ఉన్నటువంటివని తెలుసుకొని పండితులైనటువంటి వారు వాటి జోలికి బోరయ్యా, వాటి కోసం తాపత్రయపడరయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలన్నమాట, మనకు కూడా ఇక్కడ ఒక సూచన ఉంది. అంటే ఎల్లప్పుడూ కూడా వీటిలో ఉన్నటువంటి లోపాలని మనం తెలుసుకుంటూ ఉండాలి, వీటిలో ఉన్నటువంటి లోపాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక వస్తువునో ఏదైనా ఒక విషయాన్నో ఒక భోగాన్నో మనం అనుభవించాలని అనుకున్నప్పుడు ఒక్కసారి ఇది నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందా, ఎప్పుడూ ఆనందమేనా, దీనివల్ల నాకేమైనా దుఃఖం వస్తుందా అని ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. పోనీ సుఖంగా ఉందనుకో, ఈ సుఖం నాకు శాశ్వతంగా ఉంటుందా, ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోద్దా, క్వశ్చన్ వేసుకోండి. ఈ రెండు క్వశ్చన్లు కనుక వేసుకుంటే చాలు, ఇంకా మనం ఎక్కడ పొరపాటు పడం. కానీ ఆ సందర్భంలో మనం ఆ క్వశ్చన్లు మర్చిపోతాం. మనం ఒక్కో సందర్భంలో మనం తెలియగలవాళ్ళమే. ఇప్పుడు మన పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నానా బోర కొనిపెట్టి అన్నాడు. ఎంత రానంటే 5 రూపాయలు అన్నాడు వాడు. అమ్మో 5 రూపాయలు దండగా, వీడికి ఇవ్వగానే టప్ అంటుంది, 5 రూపాయలు పోద్దని, అరే ఊరికి నా పగిలిపోద్దయ్యా, నీకు మంచిది కొనిపెడతాను అక్కడ అంటాం. వాడికి మాత్రం చెబుతాం దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని. కానీ మనం మాత్రం మనకు కావాల్సినటువంటి వస్తువు దగ్గరికి పోయినప్పుడు దాంట్లో దోషాన్ని చూడము, దానివల్ల మనకు కలిగే ఆనందాన్ని చూస్తాం. ఇదే మన పొరపాటు. కనుక ప్రతి వస్తువులో కూడా దోషం ఉంది. అందుకనే దోష దృష్ట్యా ముహుర్ముహు అన్నారు. దోష దృష్ట్యా అంటే దోషాన్ని చూడు, దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని చూడు. ప్రతి వస్తువులో కూడా ఒక దోషం ఉంటుంది, ఆ దోషం ఏమిటో చూడు. కాబట్టి ఇక్కడ ప్రతి వస్తువులో ఉండేటువంటి దోషాలను ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఒకటి దుఃఖయోనయ, రెండవది ఆద్యంతవంతః అని. విషయ సుఖాల మీద ఉన్నటువంటి ఆసక్తితో వాటి వెంట పడిపోవటం అందరికీ అలవాటు. ఇందులో ఏ రకమైనటువంటి మినహాయింపులు లేవు. నాకు లేవండి, నీకు లేవండి అని అనడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాలను ఇస్తాయని తెలిసినప్పటికీ కూడా వాటి వెంట పడక మానం. మరి విషయ వస్తువుల మీద, భోగాల మీద, సుఖాల మీద ఆసక్తి అనేటువంటిది మనకి ఎలా తగ్గుతుంది, వాటి పట్ల విరక్తి ఎలా కలుగుతుంది అనే దానికి సమాధానంగా ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. 2 ఉపాయాలు చెప్తూ ఉన్నాడు. 2 ఉపాయాలు కాదు, నిజంగా ఇది ఒకటే ఉపాయం. అంటే వస్తువులో ఉన్నటువంటి దోషాన్ని చూడయ్యా, దాని మీద నీకు ఆసక్తి కలగకుండా ఉంటుంది. మనకి పాలకోవ అంటే బాగా ఇష్టం అనుకోండి, తీసుకొచ్చి 4 ముక్కలు నీ ఎదురుగా నీ స్నేహితుడు అట్లా పెట్టాడు, తినవయ్యా అన్నాడు. వాటిని చూస్తా ఉంటే నోట్లో లాలాజలం ఊరుతా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామని. తినబోతా ఉంటేప్పుడు ఇంకో మిత్రుడు వచ్చి చెప్పాడు, వాటిట్లో విషం కలిసింది అన్నాడు. అయితే ఇందులేంటి, విషం కలిస్తే కలిసిందిలే, నాకు బాగా ఇష్టమైనవి అని తింటామా ఇప్పుడు? ఆహా, ఈ తెలివి మన దగ్గర ఉంది. ఎందుకంటే దాంట్లో తీయగా ఉన్నదైనా, ఎంత మనకి ఇష్టమైనటువంటిదైనా, దాన్ని చూడంగానే మన నోట్లో లాలాజలం ఊరినా మనం మాత్రం విషం కలిసింది అనగానే దాన్ని వదిలేస్తాం. ఎందుకనంటే దాన్ని తిని మనం ప్రాణం తీసుకుంటామా, కాబట్టి దాని జోలికి వెళ్ళం. కాబట్టి విషయ వస్తువుల్లో, భోగాల్లో మనకి హాని కలిగించేటువంటి దోషాలు ఏవైనా ఉన్నాయా అని కనుక మనం ఒకసారి చూసినట్లయితే వాటి జోలికి మనం పోకుండా ఉంటాం. కాబట్టి ఇక్కడ భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఆ విషయ భోగాల్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి దోషాల్ని మనకి ఇక్కడ ఎత్తి చూపిస్తూ, ఇదిగో ఆ విషయాల కోసం మీరు ప్రాకులాడేటప్పుడు ఈ దోషాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అంటున్నాడు. అవేమిటి అంటే, ఒకటేమో దుఃఖయోనయ అని, విషయాలతో ఇంద్రియాలు సంబంధం కనుక పెట్టుకున్నట్లయితే మనకు సుఖం వస్తుందని అనుకుంటాం. నిజమే, సుఖం వచ్చే మాట నిజమే. కానీ అవన్నీ కూడా పైకి సుఖాలుగా కనిపిస్తాయే కానీ అవి దుఃఖాలతోనే కూడుకొని ఉంటాయి.
అందుకే వాటిని దుఃఖయోని అన్నారు. వాటన్నిటిని కూడా దుఃఖయోని అంటే దుఃఖాన్ని పుట్టించేయి అని. అంటే సుఖం ఈ ఒడిలో ఈ దుఃఖం అనేటువంటిది దాగి ఉంటుందన్నమాట. ఏ వస్తువు మనకి సుఖాన్ని ఇస్తుందని అనుకుంటున్నామో ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. అయితే ఆ సుఖం ఏం చేస్తుందంటే దుఃఖాన్ని ఒళ్ళో పెట్టుకొని వచ్చుద్ది. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సుఖం కాస్త ఆ ఒళ్ళో ఉన్నదాన్ని మన దగ్గర పడేసి వెళ్ళిపోద్ది. అంటే సుఖం వచ్చినట్టే వస్తుంది, దుఃఖం మాత్రం మనకి మిగులుస్తుంది. ఒకడికి లడ్లు బాగా ఇష్టం, అందుకని ఒక బుట్టెడు లడ్లు తీసుకొచ్చి పెట్టాడు ముందు. మరి ఆ లడ్డు అని అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేది కదా, వాడికి బాగా ఇష్టం కదా, స్వీట్ అంటే బాగా ఇష్టం, లడ్డు అంటే ఇంకా ఇష్టం. అందుకని ఒకటి తిన్నాడు, బా బ్రహ్మాండంగా ఉందండి, అచ్చంగా నేతితో తయారు చేసింది అన్నాడు. రెండోది తిన్నాడు, బాగానే ఉంది. మూడోది తిన్నాడు, అంత రకంగా ఉంది. నాలుగోది తిన్నాడు, 5, ఇంకా 2 తీసుకోమని బలవంతం చేశాడు. ఆ 6వ తినబోయేటప్పటికల్లా ఏమండి అంత పెద్ద బాగా లేదు, ఇంకో 2 తినమన్నాడు. చీచి నాకు వద్దని. నిజంగా లడ్డులో కనుక ఆనందం ఉంటే, లడ్డులో ఆనందం కనుకుంటే మొదటి దాంట్లో ఎంత ఆనందం నీకు వచ్చిందో ఆ 6వ దాంట్లో 8వ దాంట్లో అంత ఆనందం రావద్దు. లడ్డులోనే కనుకుంటే మరి ఎందుకు రావట్లేదు అంటే ఆనందం దాంట్లో లేదు, ఇంకెక్కడో ఉంది ఆనందం. ఆనందం నీ లోపల ఉంది. ఆ లడ్డు అంటే నాకు ఇష్టం అనేటువంటి ఒక భావన నీకు ఆ లడ్డు దొరకంగానే ఆనందాన్ని ఇచ్చింది. కానీ అదే పనిగా తింటే వెగటేసి అది చండాలంగా ఉంది. అందువల్ల ఇక్కడ ఆనందం అనేటువంటిది లడ్డులో లేదు, అది నీలోనే ఉంది. ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, అది వేడి చేస్తాం. వేడి అంటే దాన్ని నిప్పులో కనుక వేలు పెడితే చేయి పెడితే కాలిపోద్ది. ఇవాళైనా కాలుద్ది, రేపైనా కాలుద్ది, ఇంకా 10 రోజుల తర్వాత అయినా కాలుద్ది. అరగంట ముందు పెట్టినా కాలుద్ది, వేలు పెట్టినా కాలుద్ది, కాలు పెట్టినా కాలుద్ది, మనిషి మొత్తం పోయినా కాలుద్ది, ఇంకేమైనా కాదు. అది ఎప్పుడూ కాలుతానే ఉంటుంది. అందుకని ఆ నిప్పుకి వేడి అనేటువంటిది సహజమైనటువంటి లక్షణం. కానీ లడ్డుకి ఆనందం అనేది సహజ లక్షణం కాదు, ఇది తెచ్చిపెట్టుకున్నటువంటి లక్షణం. కాబట్టి ఈ సహజ గుణం అయితే ఏదైతే ఉందో ఆ సహజ గుణం ఆనందం కాదు కాబట్టి, ఆనందం సహజ గుణం కాదు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. విషయ సుఖం అనేటువంటిది నిజమైనటువంటి సుఖం కాదు, అది సుఖం వేషం వేసుకున్నటువంటి దుఃఖం, మేకతోలు కప్పుకున్నటువంటి పులి. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఏం చెప్పారంటే, విషయాలు విషం కన్నా ప్రమాదం అని అన్నాడు. విషయాలంటే విషయ వస్తువులు, విషయ వస్తువులు విషం కన్నా ప్రమాదం అన్నాడు. ఎందుకని విషం కన్నా ప్రమాదం, విషంలాగే ప్రమాదం అనలేదు అంటే, విషం ఉందనుకోండి దాన్ని నోట్లో వేసుకుంటే ప్రమాదం కానీ ప్రాణం పోద్ది, కానీ అది జేబులో పెట్టుకొని తిరిగినా ఎదురుగా ఎంతసేపు దాన్ని చూస్తా కూర్చున్నా నీకేం ప్రమాదం లేదు. దాన్ని పట్టుకొని అట్లా కూర్చున్నా ఏమి ప్రమాదం లేదు. ఎప్పుడు దానివల్ల ప్రమాదం అంటే నోట్లో వేసుకుంటే. కానీ విషయ వస్తువులున్నే చూస్తే ప్రమాదం, వింటే ప్రమాదం. ఎందుకని చూడగానే దానికి అతుక్కుపోతాం, వినంగానే దానికి అతుక్కుపోతాం, ఇది పెద్ద ప్రమాదం. అందుకని విషయ వస్తువులు విషం కన్నా కూడా ప్రమాదము అని శంకరాచార్యుల వారు చెప్పటం జరిగింది. ముందు సుఖంగా అనిపించినా సరే చివరికి మనకి అది దుఃఖాన్ని మిగులుస్తుంది. కనుక ఆ విషయ వస్తువులు అనేటువంటివి ఊరిక చూచినా విన్నా మనకి అనర్థమే. అయితే విషయ వస్తువులు కలిగించేటువంటి దుఃఖాలు 3 రకాలైనటువంటి దుఃఖాలుగా విభాగం చేశారు మహాత్ములైనటువంటి వాళ్ళు. 1 పరిణామ దుఃఖం, 2 తాప దుఃఖం, 3 సంస్కార దుఃఖం. ఏమిటండి ఈ 3 రకాల దుఃఖాలు అని అంటే, పరిణామ దుఃఖం అంటే దూడ పెరుగుతా ఉంటే కొమ్ము పెరుగుద్ది. అదే ప్రకారంగా భోగాలు అనుభవించే కొద్దీ వాటి మీద ఆసక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది, అనుభవిస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. చూడండి, సామాన్యంగా ఏమీ లేనటువంటి పేదవాడు వాడికి ఉన్నటువంటి దానిలో లేదా వాడికి రోజు ఏదైతే కావాలనో అది దొరికితే వాడు ఆనందిస్తాడు. కానీ అదే ఓ భాగ్యవంతుడు రోజు రకరకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించేటువంటి వాడు ఏదో ఊరికినే ఈ రోజుకి ఏదో తోటకూరతో తిందామని అనుకుంటాడా? వాడికి అది ఉంటేనే ఆనందం. అంటే భోగాలు అనుభవించిన తర్వాత ఇంకా అనుభవించాలనిపిస్తే కానీ
వద్దులే చాలులే అనేటువంటి మాట మాత్రం ఎప్పుడు కూడా ఉండదన్నమాట. కనుక కోరినటువంటి కోరికలు తీరకపోతే దుఃఖాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే దుఃఖాలు పెరిగిపోయినాయో దాంతో పాపాలు చేస్తూ ఉంటారు. ఇది విషయ వస్తువుల వల్ల కలిగేటువంటి పరిణామ దుఃఖం. పరిణామం అంటే మార్పు. విషయ భోగాలు అనుభవిస్తున్న కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది, ఇంకా అనుభవించాలని కోరిక ఉన్న కొద్దీ ఆ ప్రయత్నాలు చేస్తుంటాం. ప్రయత్నాలు చేసినప్పుడు కొన్ని సఫలమవుతాయి, కొన్ని విఫలమవుతాయి. విఫలమైనప్పుడు దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు ఏదో పాపం చేసైనా సరే, అన్యాయం చేసైనా సరే దాన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటాడు. పరిణామ దుఃఖం ఇది. రెండవది తాప దుఃఖం. తాప దుఃఖం అంటే సుఖాలు ఎప్పుడు కూడా కొద్దిసేపు ఉంటాయి, అంతేగాని శాశ్వతంగా ఉండేటువంటివి కాదు. కానీ దాని యొక్క తాపం మాత్రం చాలా కాలం ఉంటుంది. ఎప్పుడో నువ్వు 10 సంవత్సరాల నాడు ఒక రకమైనటువంటి సుఖాన్ని అనుభవించావు, ఒక వస్తువు వలన దేని వల్ల సుఖాన్ని అనుభవించావు. ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. అది తర్వాత నీకు లభించలా, వాటికి దూరం అయ్యావు. అయ్యో నాకు ఆ సుఖం దూరం అయిపోయిందే అని అనుకుంటే తాపం. సరే, ఇప్పుడు నీకు ఒక సుఖం ఉంది, ఈ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అనుభవిస్తూ నీకు ఒక ఆలోచన వచ్చింది, అమ్మో ఇది దూరం అయిపోద్దేమో నాకు. వెంటనే తాపం. అందుకని దీన్ని తాప దుఃఖం అన్నారు. మరి ఇటువంటి తాప దుఃఖం కలిగినప్పుడు ఏమవుద్ది? బాగా డబ్బు సంపాదించినటువంటి వాడికి దొంగల భయం, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం, ఒంటి నిండా నగలు ధరించుకొని వెళ్ళేటువంటి స్త్రీకి ఎవడన్నా వచ్చి గొంతు పిసుకుతాడేమోనని భయం. మరి ఈ ప్రకారంగా ఈ వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఇవన్నీ కూడా మనం ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవి దూరం అయిపోతాయేమో, ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అనుకుంటే చాలు, వెంటనే మనకి ఆ తాపం కలుగుతుంది. ఇంకో సందర్భంలో కూడా ఈ తాపం ఉంది. ఏంటంటే మనకున్న దానికంటే అవతల వారికి ఎక్కువగా ఉంటే అదొక తాపం. ఆ తాపం వల్ల కళ్ళు మంట, కడుపులో మంట, అసూయ. ఎందుకంటే కళ్ళు మంటారంటే ఈ మాటని మనం ఎవరో అనుకునేది కాదు. అప్పుడప్పుడు మనం అంటున్నాం, వాడి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడండి. దుర్యోధనుడు చెప్తాడు శకునితోటి, ఆ సభ చూచావు కదా ఎలా ఉందో, ఆ పాండవుల యొక్క ఐశ్వర్యం చూస్తే నేను అస్సలు భరించలేకపోతున్నా, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా ఉందని అంటాడు. పాండవ రాజసూయము తనకు అసూయాజనకమై అని అంటాడు. పాండవుల రాజసూయం తనకు అసూయాజనకం అంటే అసూయ కలిగించిందంట. అంటే అంతలా కడుపు మంట, కళ్ళు మంట. ఇదంతా దేనికనంటే తనకున్న దానికంటే అవతల వాడికి ఎక్కువగా ఉంటే ఈ రకమైనటువంటి బాధ వస్తుందన్నమాట. మరి వీటితో ఏమవుతుందంటే మానవత్వం మంట కలిసిపోద్ది. మనకు తెలుసు మహాభారతంలో దుర్యోధనుడి యొక్క పరిస్థితి. వాళ్ళ మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం మంట కలిసిపోవటం వల్లనే వాళ్ళని కేవలం జోదానికి పిలిచి వాళ్ళని ఓడించడంతో ఆగకుండా ద్రౌపదీదేవిని నిండు సభలోనికి ఈడ్పించి ఒలిపించి అవమానం చేయటం జరుగుతుంది. అంటే ఇంతటి మానవత్వం మంట కలవటానికి కారణం ఏమిటంటే ఆ పాండవుల యొక్క సంపద చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం. అందుకని అసూయ అనేటువంటిది తాప దుఃఖం అని అంటారు. ఇక మూడవది సంస్కార దుఃఖం. సంస్కార దుఃఖం ఏమిటంటే ఒకప్పుడు అనుభవించినటువంటి సుఖాలు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఇప్పుడు తలుచుకొని అబ్బా అప్పటి సుఖం ఇప్పుడు లేకపోయినే. సంస్కారం అంటే ముద్ర. అంటే ఎప్పుడో సుఖాలు అనుభవించావు, ఆ సుఖాల ముద్ర నీ మనస్సులో పడిపోయింది, ఇప్పుడు అవి లేవు, అయ్యో అవి లేకపోయినే అని అనుకుంటాం. దీన్ని సంస్కార దుఃఖం అని అంటారు. అయితే ఈ దుఃఖాలన్నీ కూడా పైకి కనిపించేవి కావు. అందుకే అజ్ఞానులు వీటిని తెలుసుకోలేరు. దీంట్లో ఉన్నటువంటి దోషాలను అజ్ఞానులు తెలుసుకోలేరు, వేదులు మాత్రమే చూడగలుగుతారు. ఈ ప్రకారంగా ఇవి దుఃఖాన్ని ఇచ్చేవి విషయాలు అనేది ఒకటి. ఇక రెండవ విషయం ఏం చెప్పారంటే ఆద్యంతవంత అన్నారు. ఇది అంతం ఉన్నటువంటివి. ఆది అంతం, మొదలు చివర రెండు ఉన్నాయి. విషయాల ద్వారా వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా మొదలు చివర ఉన్నటువంటివి. ఒకప్పుడు మొదలై కొంతకాలం ఉండి చివరికి అంతమైపోతుంది. కనుక విషయ సుఖాలన్నింటినీ కూడా ఏమన్నారంటే క్షణికమైనటువంటివి అన్నారు. మరి ఆత్మసుఖం శాశ్వతమైనటువంటిది. విషయ సుఖం ఎలాంటిదంటే దీపం లాంటిది. ఆత్మసుఖం ఎలాంటిదంటే సూర్యుడు లాంటిది. విషయ సుఖం ఎలాంటిదంటే చిన్న కాలువ లాంటిది. ఆత్మసుఖం ఎలాంటిదంటే ఆనంద సాగరం, అనంతమైనటువంటి
సాగరం లాంటిది, అనంతమైనటువంటి సముద్రం లాంటిది. ఇలా విషయ సుఖాల యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఇవి ఇట్లా దుఃఖాన్ని ఇస్తాయి, తాత్కాలికమైనటువంటివి అని తెలుసుకొని వివేకులైనటువంటి వాళ్ళు వాటి పట్ల విరక్తి చెందుతారు. వివేకం లేనటువంటి వాళ్ళేమో వివేకాన్ని తెచ్చుకోవాలా. ఏమనంటే ఇవి దుఃఖాన్ని ఇస్తాయి, ఇప్పుడేదో నేను ఎగిరెగిరి గంతులేసి సంతోషం ఇస్తుంది కదా అని వెంబడబడుతున్నాను, కానీ ఇవి కూడా నాకు దుఃఖాన్ని ఇచ్చాయే, నాకు ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదని దాని మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. వివేకం లేకపోతే వివేకాన్ని తెచ్చుకోవాలి. మరైతే ఇటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు? ఎవరు? ఈ విషయ సుఖాలన్నీ కూడా ఇలాంటివని తెలుసుకున్నటువంటి వాళ్ళు. తేషు బుధః న రమతే. వాళ్ళు వీటిలో ఇక రమించరు, అంటే ఈ విషయ వస్తువుల కోసం వెంటబడరు. ఇలాంటి విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద వివేకులైనటువంటి వాళ్ళు ఆసక్తిని ప్రదర్శించరు. ఒక పసివాడు ఏమీ తెలియనటువంటి అజ్ఞాని కాబట్టి మలమూత్రాల్లో పడి దొరుకుతాడు. అదే పెద్దవాడైన తర్వాత అలాగనే దొరుకుతాడా? వాటిని అసహించుకుంటాడు, వాటి జోలికి వెళ్ళడు. అలాగే విషయ భోగాల్లో పడి దొరిలేవాడు మూఢుడు, అవివేకి, అబుధుడు. అదే జ్ఞాని, వివేకి, బుధుడు. బుధుడు అంటే పండితుడు అని అర్థం. కనుక ఇతరైతేనో విషయ భోగాలన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నవి, ఆద్యంతాలతో కూడినవని గ్రహించి వాటి యందు రమించడు, వాటి పట్ల ఆసక్తి చూపించడు అని మనకి భగవానుడు ఇక్కడ ఈ విషయ వస్తువుల పట్ల వైముఖ్యం మనకు కలగాలంటే మనం ఏం చెయ్యాలో ఆ రెండు దోషాలని, విషయాల్లో ఉండేటువంటి దోషాలని మనకి తెలియజేశారు. దీన్నే మనకి భజగోవిందంలో ఒక మాటగా చెప్పారు, వివేక చూడామణిలో ఒకటి చెప్పారు. వివేక చూడామణిలో చెప్పిందేమో దోష దృష్ట్యా ముహుర్ముహు అన్నారు. మరి అట్లనే భజగోవిందంలోనేమో విచింతయ్య వారం వారం, అంటే ఎల్లప్పుడూ కూడా వాటిని ఇట్లా చింతిస్తూ దాంట్లో ఉన్నటువంటి దోషాలను చూడు అని మనకు అక్కడ చెప్పారు. ఇక దుఃఖ దోషాలను దర్శనం అన్నట్లుగా ఈ విషయ భోగాల్లో ఉన్నటువంటి దోషాలను దర్శించి మనం కూడా విరక్తి చెందాలి. మరి ఇంతకు కర్మ సన్యాసం ఎప్పుడు పూర్తయినట్లు? ఇంతవరకు కర్మ సన్యాసాన్ని గురించి చెప్పి, ఆ సన్యాసం అంటే ఎలా ఉంటుందో చెప్పి, అతడు ఏ రకంగా వ్యవహరిస్తాడో చెప్పి, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని లేకుండా, అలాగనే ఏది లభించినా ఏది లభించకపోయినా సమబుద్ధితో ఉంటాడని, అందరినీ సమస్థితిలో చూస్తాడని, తాను ఆత్మగా, ఇతరులని ఆత్మగా, అందరినీ ఆత్మగా, అంతటా ఆత్మగా చూస్తాడని, సర్వత్ర సర్వదా సర్వం ఆత్మ ఇతి అనేటువంటి భావనతో ఉంటాడని ఇంతవరకు మనం చెప్పుకొని, ఇక ఈ కర్మ సన్యాసం అనేటువంటిది ఎప్పుడు పూర్తయినట్లో ఓ శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం చూడండి. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. యహ ఎవరైతే శరీర విమోక్షణాత్, శరీరం రాలిపోవటానికి ముందే, శరీర విమోక్షణ అంటే శరీరాన్ని వదిలిపెట్టడం అంటే మరణం, చచ్చిపోవటం. శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే, ఇహ ఏవా ఈ దేహంలో ఉండగానే, ఈ లోకంలోనే, ఇహ ఏవా కామ క్రోధోద్భవం వేగం, కామక్రోధాల యొక్క వేగాన్ని సోఢం అరికట్టడానికి శక్నోతి సమర్థుడై ఉండాలి. ఎవరైతే అట్లా సమర్థుడయ్యాడో అతడే కర్మ సన్యాసం పూర్తయిపోయినట్టు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కామక్రోధాలని జయించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అదిగో అటువంటి వాడు ఈ జీవితంలోనే, ఈ జన్మలోనే, ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే, ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. అట్లా ఎవరైతే కలిగి ఉంటారో, అలా ఎవరైతే అటువంటి ఆ కామక్రోధ వేగాలను తట్టుకొని నిలబడగలుగుతాడో సహా అటువంటి వాడే యుక్త యోగ సిద్ధిని పొందినటువంటి వాడు, అంటే కర్మ సన్యాసంలో సిద్ధి పొందినటువంటి వాడు. అంతేకాకుండా సహ నరహ ఆ పురుషుడే సుఖీ ఆనందంగా ఉండేవాడు. అంటే నిజమైనటువంటి ఆనందం ఎవరిదయ్యారంటే అది వాడిది. ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి, ఎంత డబ్బు ఉందండి, ఎంత బంగారం ఉందండి, ఎన్ని సైట్స్ ఉన్నాయండి, ఆహా వీటితో సంబంధం లేదు. అవి ఉంటే ఆనందం కాదు, అవి ఉంటే ఏమిటో మనకు తెలుసు కదా. కనుక ఇవన్నీ ఉంటే ఆనందం అప్పుడప్పుడు వస్తుంటే తాత్కాలికమైనటువంటి ఆనందం వస్తుంది కాదనం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్మ సన్యాసంలో సిద్ధి పొందినటువంటి వాడు నిజమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి సుఖాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఎవరైతే ఈ శరీరాన్ని రాలిపోకముందే ఈ కామక్రోధ వేగాల్ని తట్టుకోగలిగినటువంటి వాడు కావాలి. ఒక సంపూర్ణమైనటువంటి పురుషుడు ప్రియ అప్రియాల పట్ల ప్రియమైనటువంటిది లభించితే పొంగపోవటం కానీ, అప్రియమైనది లభిస్తే కుంగిపోవటం కానీ లేకుండా ఉంటాడని, బాహ్యమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడని, ఆత్మయైతే నిరంతరము రమిస్తూ ఆనందిస్తూ ఉంటాడని ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇది విన్నటువంటి సాధకులకి నేను కూడా అటువంటి స్థితిని కనుక పొందితే బాగుంటుంది కదా, నాకు కూడా అందరినీ సమంగా చూసేటువంటి స్థితి వస్తే ఎంత బాగుంటుంది, అలాగనే బాహ్య విషయాల పట్ల ఆసక్తి లేకుండా అంతర్ముఖమై ఆత్మలోనే ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షానందాన్ని పొందితే ఎంత బాగుంటుంది అని అతడు కూడా అట్లా కలవరిస్తూ ఉంటాడు. అయితే అంతటి పరిపూర్ణత సాధించడం నాలాంటి వాడికి సాధ్యమవుతుందా అని మళ్ళీ అతనికి సందేహం వస్తుంది. ఈ సందేహం నిజంగా ఆచరణ చేయాలి అనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వాడు ఒక్కసారి కనుక అట్లా అనుకుంటున్నట్లయితే, అవును ఇది నాకు సాధ్యమా, ఇది నేను చేయగలనా అనేటువంటి సందేహం తప్పకుండా వస్తుంది. ఒక్కోసారి నిరాశ నిస్పృహలు కూడా కలుగుతూ ఉంటాయి. అందుకని ఈ సందేహాన్ని, ఈ నిరాశ నిస్పృహల్ని తొలగించి మనల్ని ప్రోత్సహించడం కోసం భగవానుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. మీ తాతగారు గొప్ప సంగీత విద్వాంసుడు, ఆయన వీణ వాయించడంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయన పోయిన తర్వాత కొంతకాలానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వీణ వాయించడం ఆయన కుమారుడికి మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకని దాన్ని కాస్త మూలబారేశారు. అలాగే దుమ్ము కొట్టుకొని అట్లా పడతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన కొడుకు అంటే మనవడు, ఇప్పుడు ఈయనకి సంగీతం మీద బాగా ఇష్టం. అంతేకాకుండా తాతగారిని గురించి అప్పుడప్పుడు తండ్రి చెబుతూ ఉంటే విన్నాడు. విని ఆయన వీణ వాయించడంలో చాలా మంచి ఎక్స్పర్ట్ కదా, ఆయన గొప్ప పేరుంది కదా, నేను కూడా అట్లనే ఈ వీణని వాయించడంలో మంచి నేర్పు సంపాదించి అంతటి పేరు తెచ్చుకోవాలని ఈ మనవడికి కూడా అలాంటి ఆశ కలిగింది. ఎప్పుడైతే ఆశ కలిగిందో అతడు ఏం చేశాడంటే ఆ వీణను తీసుకొచ్చి దుమ్ము దులిపేసి ఆ వీణ మీద తీగలు ఉంటాయి కదా, ఆ తీగలన్నీ కూడా గట్టిగా బిగించేసి వీణని మీటాడు. తప్పన బయటిపోయింది. ఆ తీగలన్నీ కూడా విరిగిపోయి, సరే అయ్యో విరిగిపోయినాయే అని మళ్ళీ లాగి పట్టుకొని మళ్ళీ వాయిస్తే దాంట్లో నుంచి ఏం సంగీతం వస్తుంది, అసలు ఏ సంగీతం రాదు. అలా కాకుండా అతను ఆ వీణని కాస్త శుభ్రం చేసి కొత్త తీగల్ని అమర్చి వాటిని శృతి చేసి ఆ తీగల్ని మీటితే చక్కని స్వరాలు పలికి సంగీతం మనకు వినిపిస్తుంది. ఇదే ప్రకారంగా మన యొక్క మనోబుద్ధులనేటువంటి వీణ తీగలు, మన మనోబుద్ధులనేటువంటి వీణ తీగలు చాలా కాలం నుంచి అశ్రద్ధ చేయబడ్డాయి, మూలన పడేసాం వాటిని. మన మనోబుద్ధులనేటువంటి తీగల్ని మనం మూలన పడేసాం. వాటి చేత ఆనంద గీతం పాడించాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మనోబుద్ధుల్ని సరిచేసి వాటిని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. అలా సరైనటువంటి మార్గంలో పెట్టినప్పుడే అవి మనకి ఈ ఆనంద సంగీతాన్ని వినిపిస్తాయి. దానికే ఇక్కడ ఉపాయం చెబుతున్నాడు భగవానుడు. ఏమిటంటే కామక్రోధాల వేగాన్ని
ఈ జన్మలోనే అరికెట్టి యోగ సంసిద్ధుడివై ఆనందాన్ని అందుకో అని. ఏమిటి కామక్రోధాలు? ఈ కామక్రోధాల వల్ల ఏం మార్పులు జరుగుతాయి? కామం అంటే ఏమిటి? ఒకప్పుడు అనుభవించి రుచి మరిగినటువంటి ప్రియమైనటువంటి వస్తువును తలుచుకున్నా, చూచినా, విన్నా, దానిని సంపాదించి అనుభవించాలనేటువంటి ఆలోచన నీలో కలుగుద్ది. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించావు, నీకు బాగా ఇష్టమైంది, ఇప్పుడు కూడా అది గుర్తుకొచ్చింది లేదా తలుచుకున్నావు, ఇప్పుడు దాన్ని తెచ్చుకోవాలి, అనుభవించాలి అనేటువంటి కోరిక నీలో కలుగుద్ది. ఇదే కామం. అలాగే తనకు లేనటువంటి దాన్ని, ఇతరులకు ఉన్నదాన్ని నాకు కావాలని కోరుకోవటం కూడా కామం. ఈ కామం వల్ల ఏం జరుగుతుందంటే ఒళ్ళు గగుర్పాటు, ముఖంలో ప్రసన్నత చెడిపోవటం. అప్పటిదాకా హాయిగా ఆనందంగా మామూలుగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకునేటువంటి మార్గం ఏమిటా 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 అని ఆలోచన చేయగానే ఆ ముఖం మీద ఉన్నటువంటి ప్రసన్నత కాస్త మాయమైపోద్ది. ఇది కామానికి గుర్తు, ఇది మార్పు. ఇక క్రోధం అంటే ఏమిటి? నువ్వు కోరుకున్నటువంటి వస్తువును నువ్వు పొందలేకపోయినా, ఆ వస్తువును నువ్వు పొందబోతూ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి అడ్డు తగిలి దాన్ని తన్నుకొని పోయినా నీకు కలిగేటువంటిదే క్రోధం, అంటే కోపం. ఈ క్రోధం వల్ల ఏమవుద్ది? బాగా కోపం వచ్చిందనుకోండి, ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకుంటే తెలిసిపోద్ది. శరీరం అంతా కంపించిపోతుంది, కళ్ళు ఎర్రబడతాయి, పెదవులు అదురుతూ ఉంటాయి, చెమటలు పడుతూ ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడూ మన నోటి నుంచి దాని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది క్రోధానికి గుర్తు. ఈ కామక్రోధాలు రెండుని విడిచిపెట్టు అని అంటున్నాడు భగవానుడు ఇక్కడ. అయితే ఎప్పుడు విడిచిపెట్టాలి? ఎప్పుడు ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని తట్టుకొని నువ్వు నిలబడాలి అని అంటే ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే, అంటే జీవించి ఉండగానే, బ్రతికి ఉండగానే, నువ్వు బ్రతికి ఉండగానే ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టాలి. ప్రాణం పోయేదాకా వీటి యొక్క విషయంలో హెచ్చరిక కలిగి ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, కొంతమంది మునీశ్వరులు ఒక మాట అనుకుంటారు, నేను కామక్రోధాలను జయించాను అని. కానీ అంత తేలికైనటువంటి విషయం కాదు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఆ కామక్రోధాల యొక్క బీజం లోపల ఉంటే, వాసన కనుక ఎప్పుడైనా ఉంటే మళ్ళీ చూడగానే మళ్ళీ వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అందుకని ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి ఈ కామక్రోధాల గురించి. ఎప్పటిదాకా ఉండాలా? శరీరాన్ని వదిలిపెట్టేదాకా అలాగనే ఉండాలి. కనుక ఏమాత్రం భరోసా కానీ ఏమరపాటు కానీ వీటి విషయంలో ఎవరికి పనికిరాదు. ఈ శత్రువుల్ని, ఈ ఇద్దరు శత్రువుల్ని కనుక గెలవకపోతే మానవుడికి ముక్తి అనేటువంటిది లేదు. ఇక మరణానికి ముందే అనటంలో మరొక విశేషం కూడా ఉంది ఇక్కడ. మరణానికి ముందే వీటిని నువ్వు జయించు అని అంటంలో ఉద్దేశం ఏమిటంటే, మరణానికి ముందు నువ్వు ఏ స్థితిని సాధించావో మరణానంతరం ఆ స్థితిలో నువ్వు ఉంటావు. యం యం వాపి స్మరం భావం త్యజంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అన్నారు. కాబట్టి ఏది ఏది ఆ మరణకాలానికి ముందు నువ్వు భావిస్తూ ఉంటావో మరణం తర్వాత నువ్వు ఆ స్థాయిని చేరుకుంటావు. ప్రపంచం పట్ల నీకు ఆసక్తి ఉంటే మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి పడతావు. భగవంతుడిని కనుక నువ్వు తలుచుకుంటావంటే భగవంతుడిలో ఐక్యమైపోతావు. కాబట్టి ఆ మరణానికి ముందు నీకున్నటువంటి స్థితి ఏదో ఆ స్థితిలో నువ్వు ఉంటావు గనక మరణానికి ముందే ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టు అని భగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే సాధించాలి, సత్యం తర్వాత సాధించేదేమీ లేదు. ఎప్పుడో చివరికి చూసుకుందామా లేనంటే అసలు ఆ చివరెప్పుడో నీకు తెలిస్తేగా చివరికి చూసుకుందామని అంటానికి వీల్లేదు. ఒక ఆయన్ని రోజు ఏదో పాపం అడుగుతూ ఉంటాడు, దాని రేట్ ఎట్టా దీని రేట్ ఎట్టా అని అడుగుతా ఉంటే, ఇది ఎందుకయ్యా హాయిగా రామకృష్ణ అనుకో అని అంటే ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి. ఆయన అంటాడు, ఆ చివరికి చూసుకుందామలేండి అన్నాడు. పాపం రోజు అంతే, అప్పుడప్పుడు ఈ మాట అన్నప్పుడల్లా చివరికి చూసుకుందాం అంటాడు. ఒకసారి నేను కూడా అక్కడే ఉన్నాను, చివరంటే అన్నాళ్ళ తర్వాత అని అన్నాను. చివరికేనండి అన్నాడు. అంటే చివరి ఎవరికి తెలుసు కాబట్టి కనుక ప్రతి క్షణము కూడా చివరే అనుకోవాలి. అందుకే మహాభారతంలో ధర్మరాజు అంటాడు, నిత్యం సన్నిహితో మృత్యు అని. నిత్యము కూడా మృత్యు ఎప్పుడు కూడా నీ సన్నిహితంగా నీ వెనకనే నీడలాగా ఉంటుంది.
కాబట్టి జాగ్రత్త. కనుక ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు చేయాల్సినటువంటి పనేదో చేయాలి. నువ్వు ఏ లక్ష్యం కోసం నువ్వు పాటుపడుతున్నావో ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అని మనకి భారతం కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఈ కామక్రోధాల వేగం అనేటువంటిది చిన్నది కాదు, ఇదో పెద్ద నదీ ప్రవాహం వంటిది. నదీ ప్రవాహంలో పడ్డటువంటి వాడిని, బాగా పెద్ద నదీ ప్రవాహంలో పడ్డాడు అనుకోండి, బాగా నది పొంగి పొరులుతా ఉంది, దాంట్లో పడ్డాడు పొరపాటున, ఏం చేస్తుంది ఆ ప్రవాహం? వాడిని తీసుకెళ్లి సముద్రంలో గడిపేస్తుంది. అదేవిధంగా ఈ కామక్రోధాల యొక్క వేగం తనలో పడ్డటువంటి వాడిని ఏం చేస్తుందంటే సంసారం అనేటువంటి సముద్రంలో గడిపేస్తుంది. ఈ కామక్రోధాల యొక్క వేగం ఆ పెద్ద నదీ ప్రవాహ వేగం లాంటిది. అందుకని దీంట్లో పడ్డాన్ని ఏం చేస్తుందంటే ఇది తీసుకెళ్లి సంసారం అనేటువంటి సముద్రంలో నిర్దాక్షిణ్యంగా నెట్టేస్తుంది. అయితే ఎంత గొప్ప నది ప్రవాహంలోనైనా సరే మొసలి వంటి జల జంతువులు ఉన్నాయే, వాటికి ఏం పర్వాలా, అట్లానే ఉంటాయి. అంటే ఆ జల వేగాన్ని తట్టుకొని నిలిచిపోతాయి. అదే ప్రకారంగా ఈ కామక్రోధాల వేగాన్ని ఎవరైతే అరికట్టి నిలబడగలుగుతారో అతడే బ్రహ్మయుక్తుడు, అతడే యోగ సిద్ధుడు, అతడే కర్మ సన్యాసంలో సిద్ధి పొందినటువంటి వాడు, అతడే అనంతమైనటువంటి ఆత్మానందాన్ని అనుభవించేటువంటి అర్హత కలిగినటువంటి వాడు. అటువంటి వాడినే ఇక్కడ నరహ, నరుడు అన్నారు. అదేమిటండి మనం అందరం నరులు కాదా అంటే, అదిగో ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడినేమో నరుడు అన్నారు, మిగిలినటువంటి వాళ్ళందరూ నర రూపంలో ఉన్నటువంటి వానరాలు. వీళ్ళు నరులే కానీ వానరులు, కాబట్టి ఒట్టి నరులు కాదు, వీళ్ళు వానరులు లేదా సూకరాలు. అదిగో అది అంటే ఎందుకు ఇలా అంటామనంటే, ఈ కామక్రోధాల వేగాన్ని తట్టుకొని నువ్వు నిలబడి నేను మనిషిని అని అనిపించుకోవాలి. మనం అప్పుడప్పుడు అంటుంటాం, రే నువ్వు మనిషిని అనిపించుకోరా అని. అంటే అంతకుముందు మనిషి కాదు, అంటే పనికిరానివాడు అంతకుముందు. ఇప్పుడు మనిషి అనిపించుకోమంటే పనికొచ్చేవాడుగా నువ్వు ఉండు, ఏదో ఒకటి సాధించు. నీ జీవితంలో ఏదో ఒక ఇదిగో ఇది నేను సాధించాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఒకటే ఉండాలా అని అదిగో అలా చెప్తూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఈ కామక్రోధాల వేగాన్ని అరికట్టాలి. అయితే ఎవరు అరికట్టగలుగుతారు? ఎవరైతే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారో, ప్రియ అప్రియమైనటువంటి వస్తువులు లభించినప్పటికీ కూడా కొంగకుండా ఉంటారో, ఎవరైతే బాహ్య విషయాల పట్ల భోగాసక్తి లేకుండా ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల కోసం ప్రాకులాడుతూ పరుగులు తీస్తూ ఉండకుండా ఉంటారో, ఎవరైతే నిరంతరము ఆత్మయందే దృష్టి నిలిపి అంతర్ముఖమై ఆ ఆత్మయందే రమిస్తూ ఉంటారో, అదిగో అటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఈ శుభ అశుభాలకు చెలించకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, స్థిర బుద్ధి. అటువంటి వాళ్ళు సుఖాల కోసం భోగాల కోసం అర్రులు దాచరు. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు. కోరికలు లేవు అని అంటే క్రోధానికి తావులేదు. అంటే కోరిక అంటే కామం, కామానికి కనుక అవకాశం లేదు, క్రోధానికి అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే కోరిక ఉంటేనే కోపం ఉండేది కూడా. ఇలా ఎవరైతే జీవించి ఉండగానే కామక్రోధాలని అరికడతారో వారే యోగయుక్తులు, వారే బ్రహ్మజ్ఞానులు, వారే కర్మ సన్యాసంలో సిద్ధి పొందినటువంటి వాళ్ళు, వారే అనంతమైనటువంటి సుఖంలో, అక్షయమైనటువంటి సుఖంలో సంస్థితులై ఉంటారు. కాబట్టి అమూల్యమైనటువంటి దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మని క్షణికమైనటువంటి సుఖాల కోసం భోగాల కోసం వెచ్చించకుండా సాధనలో అప్రమత్తులై భగవాన్ యొక్క హెచ్చరికలను పాటించి జీవించి ఉండగానే మోక్ష సాధనకు ప్రయత్నించాలి. ఈ కామ క్రోధాల యొక్క వేగాన్ని అరికట్టి ఈ కర్మ సన్యాసం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిలో నిలిచిపోవాలి, స్థితి కలిగి ఉండాలి. మరి కామక్రోధాల వేగాన్ని అరికట్టినటువంటి వాడు ఇక చేయవలసినటువంటి అంతరంగ సాధన ఏమిటి? ఇది బహిరంగ సాధన చెప్పారు, ఇప్పుడు అంతరంగ సాధన ఏమిటి అనే విషయాన్ని తర్వాత కొన్ని చెప్పబోతా ఉన్నారు. మనం రేపు చెప్పుకుందాం.